ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దీర్ఘకాల రుణమైన హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు దిగివచ్చాయి. మార్కెట్లో రేట్లు స్థిరంగా ఉండటం బయర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రియాలిటీ మార్కెట్ కు సానుకూలంగా ఉన్న పరిణామాలపై క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. రియల్ సిటీ ప్రోగ్రాంలో ఈరోజు మనతో క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్యలో చూసినప్పుడు రకరకాల అపోహలతో ఉన్నా కూడా మేజర్గా చెప్పాలని అంటే ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫర్ ద లాస్ట్ 30 to 40 years అనమాట. ఒక ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దాని ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది. హైదరాబాద్లో వచ్చేసరికి వాట్ ద పొటెన్షియల్ ఇట్ హ్యావ్, ద వే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ కమింగ్ ఫ్రమ్ వరల్డ్ అక్రాస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నో దేర్ ఇస్ అ మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ టు ద ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ జీసీస్ తోటి కానీ ఉన్నప్పుడు దేర్ ఇస్ అ మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్. సో ఈ మధ్యలో దావోస్ నుంచి కానీ తర్వాత జపాన్ విజిట్ లో నుంచి దాంతో పాటు ప్యారల్ గా సింగపూర్ నుంచి కానీ లైఫ్ సైన్సెస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నియరింగ్ అరౌండ్ 3 lakh crores అనమాట. అంటే ఈ రోజు ఇమీడియట్ గా ఈ ఇయర్ లోపల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది కాదు. దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. సో ఈ వీటితోటి ఏంటంటే వై ద పీపుల్ అక్రాస్ వరల్డ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్, why the people are investing more in Hyderabad అనేది చూసుకున్నప్పుడు there is a positive sentiment always. We have the best infra. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి ద వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఇన్ ద పాండమిక్ టైం, ఆ టైం లోపల మనం ప్రపంచం అంతా భయంతో ఉన్నప్పుడు కూడా వాట్ వీ డన్ ఈస్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ అండ్ రేడియల్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఆల్ దట్. అవన్నిటితోటి ఈ రోజు ఈ ట్రాఫిక్ ని ఇంకా ఎదుగుతున్నా కూడా కొద్ది గొప్ప మనం వీఆర్ ఏబుల్ టు అకామిడేట్ అనమాట. ఇంకా కూడా ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ ఒక 17,000 కోట్ల పైచిలుకు అంటే 10,000 ఈజ్ అరౌండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఒక 7,000 ఎస్టీపీస్ మీద అని చెప్పేసి గవర్నమెంట్ అలాట్ చేసింది. దట్ ఇస్ అ 1 year అలొకేషన్. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు ద లివింగ్ స్టాండర్డ్స్, ద వే ద పీపుల్ విల్ లివ్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనమాట. దెన్ అగైన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాము. దాంతో ఇట్ గివ్స్ అ మోర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. దాంతో పాటుగా చెప్పినప్పుడు RRR అది అయినప్పుడు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 15 districts ఆల్మోస్ట్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. మనకి వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ట్రెమండస్లీ. ద పొటెన్షియల్ ఇట్ హ్యాస్, ద వే ద మార్కెట్ ఈస్ మూవింగ్ అప్ ఓవర్ దేర్, ఇట్ ఈస్ రియలీ గుడ్. దానికి బ్యాలెన్సింగ్ గా 360 degrees లో గ్రోత్ ఉండాలా. లాస్ట్ ఆగస్ట్ లో ప్రాపర్టీ షో నిర్వహించినప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు ఒక 5-star హోటల్స్ కావాలా, అవి ఉండాలి అని అనుకుంటే దాని తగ్గట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ చేసేటట్టు కూడా ఉండాలా అన్నప్పుడు ఏమైందనంటే ఒక ప్రపోజల్ కూడా తను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ పార్క్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ దే విల్ ట్రై టు అనౌన్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ అనమాట, ఉప్పాల సరౌండింగ్స్ లోపల. సో అది కానీ చేసినప్పుడు ఎలా అవుతుందని అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వచ్చేది కూడా అక్కడ ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ అయినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దట్ పార్ట్ ఆల్సో. దాంతో పాటుగా మనకు చెప్పాలంటే నార్దర్న్ పార్ట్ ఉంటుంది, వేర్ ద లైఫ్ సైన్సెస్ జినోమ్ వ్యాలీ కానీ తర్వాత మెడికల్ డివైస్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ కూడా ఏంటంటే దెర్ ఇస్ అ ట్రెమెండస్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద లాంగ్ రన్. అక్కడ ఏమైతుంది ల్యాండ్ అవైలబిలిటీ అయినప్పుడు గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఏ టౌన్షిప్ పాలసీ అనమాట. వీఆర్ హోపింగ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద స్టెప్ బై స్టెప్. ఇంకా చెప్పాలని అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఏఐ సిటీ అనేది అనౌన్స్ చేస్తుంది. తర్వాత మనకు స్కిల్ యూనివర్సిటీ అని అనుకుంటున్నాము. రకరకాల కొత్త ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ రియల్లీ హెల్ప్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నథింగ్ టు వెయిట్ అండ్ వాచ్. We can move on with the things and the most positive things will happen for Hyderabad.